అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో చికెన్ సెమీ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకుని సాల్ట్, పసుపు, లెమన్ వేసి వాష్ చేసుకుని ఉంచుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని కర్రీకి సరిపడా ఆయిల్ వేసి 4-5 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుందండి. ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా దినుసులైనా వేయొచ్చు, లేదా ఓన్లీ సాజీరా అయినా వేయొచ్చండి. సాజీరా ఫ్రై అయిన తర్వాత 1 కప్ వరకు ఆనియన్స్ని తీసుకుందాం. కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా వాష్ చేసి ఉంచినటువంటి హాఫ్ కేజీ చికెన్ వేసి లిడ్ పెట్టి 10 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకుందామండి. 10 మినిట్స్ తర్వాత 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేయండి. మిర్చి పౌడరు, సాల్ట్ మీ టేస్ట్ని బట్టి తీసుకోండి. ఇప్పుడు మిర్చి పౌడర్ వేద్దాం. నేను 3 స్పూన్స్ వరకు మిర్చి పౌడర్ వేస్తున్నాను, ఎందుకంటే లాస్ట్లో మనము కొంచెం కర్డ్ వేస్తాము, మరలా 1 టొమాటో కూడా వేస్తాము. ఇలా మంచిగా కలుపుకొని లిడ్ పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచిగా చికెన్ని ఫ్రై చేద్దాం. ఇప్పుడు సన్నగా కట్ చేసినటువంటి 1 టొమాటోని వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు టమాటో వేసాం కదా, 3 స్పూన్స్ వరకు పెరుగు వేయండి. 4-5 గ్రీన్ చిల్లీస్, టూ స్పూన్స్ వరకు ధనియా పౌడర్ వేద్దాం. ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేద్దాం. కొంచెం కరివేపాకు, ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు మంచిగా కుక్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, వాటర్ ఏమి వేయకుండానే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. లాస్ట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసామనుకోండి, చికెన్ సెమీ గ్రేవీ టైప్లో కర్రీ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. రైస్లోకైనా, రోటీస్లోకైనా అన్నిట్లోకి బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి.